కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు ఏదైతే కేసీఆర్ గారు పట్టిన 9 రోజుల దీక్షని అది మొత్తం దొంగ 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 దీక్ష అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా దొంగ దీక్షనేనా? దొంగ మాట్లాడతా ఈ మాట్లాడంటే సోనియా మేడంతో పోయి కలవాలి. ఆయనకు ఒక మాట చెప్తున్నాను, సోనియా మేడంతో కలవాలి. సోనియా మేడం చెప్పిన మీ భరత్ అంటే చాలా సీరియస్ అయింది, డెఫినెట్గా ఫ్యూచర్ తెలంగాణ కోసం నేను బిల్ పాస్ చేస్తా, ఈ క్యాన్సిల్ చేయంటే సోనియా మేడం రిక్వెస్ట్ చేశారు. ఆ టైంలో చిదంబరం గారు చేశారు. ఈ టైం పవర్ కోసం ఆయన మాట్లాడితే మంచి లేదు. తెలంగాణ మంచి ఉన్న తర్వాత కాంగ్రెస్ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలకు మొత్తం ఎరక కాంగ్రెస్ ఏ టైంలో అంటే తెలంగాణ బిల్ పాస్ చేయదు. కేసీఆర్ దీక్ష కోసం బిల్ పాస్ చేసిన డెఫినెట్గా ప్రజల మైండ్లో ఉంది. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వస్తలేదు. తప్పకుండా తెలంగాణ వచ్చింది, అందరూ చాలా హ్యాపీ ఉన్నారు, చాలా డెవలప్మెంట్ వస్తుంది. ఈ మహేష్ గౌడ్ గారు చెప్తే అంటే రాంగ్ మాట చెప్తున్నారు, ఇది మంచి లేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణని సోనియా గాంధీ ఇచ్చింది, ఆమె కాలు కడుక్కొని నెత్తిలో పోసుకోవాలి నీళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. డెఫినెట్గా కేసీఆర్ పోయి కలిసిన ఆయన ఆశీర్వాదం తీసుకొచ్చిన మరి తెలంగాణ వచ్చిన ఓన్లీ దీక్ష కోసం వచ్చిన, దీక్ష లేకుంటే వస్తలేదు. బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి ఒకటి ఎజెండా ఉంది, మన తెలంగాణ మనకు కావాలి. పోరాటం లేకుంటే తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ మంచి చిన్నారెడ్డి గారు ఆయన పీరియడ్లో అంటే 69లో 400 యూత్ చనిపోయినప్పుడు పోలీస్ ఫైరింగ్లో అప్పుడు ఇవ్వలేదు. ఓన్లీ రీజన్ కేసీఆర్ పార్టీ ఫామ్ చేశారు, తెలంగాణలో అవేర్నెస్ తీసుకొచ్చిన ఆయన దీక్ష కూర్చున్న ఆ కోసం తెలంగాణ వచ్చింది. అందరూ ప్రజలకు ఎరక. డెఫినెట్గా కేసీఆర్ మహాన్ లీడర్, మహాత్మా లీడర్. ఆయన గాంధీజీ ఎట్లా ఇండియాలో ఇండిపెండెన్స్ కోసం ఎప్పుడప్పుడు భరత్ కూర్చున్నా, కేసీఆర్ బి ఆ ఫార్ములా పోయినా వితౌట్ వైలెన్స్ తెలంగాణ తీసుకొచ్చిన. నేను థ్యాంక్స్ చెప్తున్నాను కేసీఆర్ గారికి. అది ఇంకో లీడర్ మాట్లాడితే అంటే ఈ కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, ఆయన ఇష్టం లేదు తెలంగాణ ఇచ్చినకి. రీజన్ ఆఫ్ కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన.